ఓకేనండి. సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ దినము మనము లూకాసు వార్త పుస్తకం నుండి 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తామండి. 3వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈరోజు మనం పాఠాన్ని నేర్చుకుందాం. 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలండి. మరి సమయము ఏదన్నా ఎక్కువైతే కొంచెం తెలియపరచండి, నేను ఆపడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి 20 వచనాలు కాబట్టి కొంచెం త్వరగా చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఈ లూకాసు వార్త అంటే ముందు దాదాపుగా మనం అర్థం చేసుకోవాలంటే ఇంజన్ వెళ్తా ఉంది, మత్తయి సువార్త వెళ్తా ఉంది. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి సంగతులే మరలా మీకు నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అన్ని విషయాలు లూకా మత్తయి గారు ఇద్దరు కూడా మరి సమంగా రాసినట్లుగా లేఖనాలు మనం అర్థం చేసుకోవచ్చు. మరి సహోదరులు ప్రియులు దేవుని దాసులు శేఖర్ గారు ముందు వెళ్తా ఉన్నారు, చక్కగా వివరిస్తా ఉన్నారు. అదే విషయాన్ని మరలా నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సువార్తలో వ్రాయబడిన సంగతులు లూకాసు వార్తలు కూడా రాశారు. 3వ అధ్యాయము బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క వర్తమానము గురించి తెలియజేయబడతా ఉంది. 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈరోజు పాఠం. బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క వర్తమానము అనే విషయాలను ఇక్కడ మనం చూస్తామండి. తిబెరి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అనేటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ విధంగా ప్రాంతాలను విభజించుకొని పరిపాలిస్తున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ హేరోదు, ఈ ఫిలిప్పును గురించి చూస్తాం. ఈ పిలాతు అనేటువంటి వ్యక్తి రాజు, మరి యేసుక్రీస్తును విచారించిన వ్యక్తిగా మనం చూస్తాం. కైసరు అనేటువంటి ఆయన మరి హైయెస్ట్ స్థాయిలో ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. 2వ వచనం, అన్నయు కైపయు వీరిద్దరు మామ అల్లుళ్ళండి. అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అన్నయు కైపయు అనేటువంటి వారిద్దరు కూడా ప్రధాన యాజకులు. వీరిద్దరు మామ అల్లుళ్ళు. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనానికండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనంలో, అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు. చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడు కైపా, ఆ తర్వాత అన్న అనేటువంటి ఇద్దరు కూడా మరి ప్రధాన యాజకులుగా ఉన్నారు. అదే విషయాన్ని అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో చూద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ. అదిగో చూడండి, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపాకు మామ. ఎవరు అంటే అన్న అనేటువంటి ఆయన కైపాకు మామ. అంటే వీరిద్దరు మామ అల్లుళ్ళు అనే విషయాన్ని చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 6వ వచనం.
ప్రధాన యాజకుడైన అన్నాయు కైపాయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. చూడండి, మరి ప్రధాన యాజకుడైన అన్నాయు కైపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వీరిద్దరూ ప్రధాన యాజకులు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అరణ్యంలో ఉన్నటువంటి యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది. 3వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అంతటా అతడు వచ్చి, యోహాను వచ్చి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఏ బాప్తిసము యోహాను గారు ప్రకటించేదంటే మారు మనసు విషయమైన బాప్తిస్మము. మారు మనసు విషయమైన బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమని మాట్లాడుతున్నా, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ఈ మాటలన్నీ ప్రవచన రూపంలో పాత నిబంధనలో తెలియజేశారు యోహానుని గురించి. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలలో తెలియపరిచారు. యెషయా గ్రంథము వ్రాయబడింది అంటే ఎక్కడో గ్రంథంలోని ఇంకొక పుస్తకంలో వ్రాయబడి ఉంటాయి ఆ మాటలు. అవి ఎక్కడంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో వ్రాయబడ్డాయి. 3 నుంచి 6 వచనాలకి కంబైన్డ్ గా ఉంది తెలుగు బైబిల్లో. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన రాకముందు, ఆయన అంటే యేసుక్రీస్తు వారు రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. ఇశ్రాయేలీలందరికీ యేసుక్రీస్తు రాకముందు ప్రకటించినటువంటి బాప్తిస్మం ఏంటిదంటే మారు మనసు విషయమైన బాప్తిస్మము. ఈ విషయాన్ని యేసుక్రీస్తు రాకముందే, యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందుగా వచ్చినటువంటి యోహాను గారు ప్రకటించిన బాప్తిస్మం అని తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 4వ వచనాన్ని. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసు. యోహాను గారు ఏం చెప్తున్నాడంటే 19వ అధ్యాయం 4వ వచనం అండి. 19వ అధ్యాయం 4. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. పౌలు గారు కూడా యోహాను గురించి ఏమని తెలియజేస్తున్నాడంటే, యోహాను గారు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను యేసుక్రీస్తు కంటే ముందు వచ్చినటువంటి యోహాను మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కొంతమంది యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మమే తీసుకుని ఉన్నారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోలేదు. కాబట్టి వారికి మరలా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను గారు వచ్చింది మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు, కాబట్టి యేసుక్రీస్తు నామంలో మరలా మీరు బాప్తిస్మం పొందాల్సిన అవసరత ఉంది అని పౌలు గారు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 5 వచనాలు చదువుదామండి. 3 నుంచి 5 వచనాలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదివితే, ఆలకించుడి, నేను చదువుతాను. అడవిలో ఒకడు ప్రకటించున్నాడు,
ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మా రాజమార్గం సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూసెదరు. ఇలాగును జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే విషయాల్ని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పాత నిబంధనలో ప్రవచనంగా పలికించాడు దేవుడు. ఆ ప్రవచనాన్ని ఈ యోహాను గారు మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనం అండి, 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూసి, యోహాను గారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రజలను ఉద్దేశించి. ఇది యాస్టీజ్ గా మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉందండి ఇదే మాట. లోకాసు వార్తలో వ్రాయబడిన 3వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో యాస్టీజ్ గా అదే మాట వ్రాయబడింది. అందుకనే ముందు అన్నాను చెప్పాను నేను. మత్తయి సువార్త మరిలో కూడా తెలియపరిచారు సహోదరులు, మనకు చెప్తూ ఉన్నారు శేఖర్ గారు. ఆ సర్ప సంతానం ఆ రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. 8వ వచనం, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. యోహాను గారు మరలా తరచుగా మాట్లాడితే ఏమంటాడంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. 9వ వచనం, ఇప్పుడే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అబ్రహాం మా తండ్రి అని అనుకుంటున్నారు మీరు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాముకు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. మీరు ఎందుకు అబ్రహాం సంతానం అనుకుంటున్నారు? అబ్రహాం చేసిన క్రియలు మీరు చేయట్లేదు కదా. కాబట్టి మీరు సర్ప సంతానము అనేటువంటి విషయాన్ని వాళ్ళని ఖండితంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఒక చెట్టును నరికితే దానికి నీటి వాసన తగిలితే మరలా మొలుస్తుందండి, చిగురిస్తుంది. ఒక చెట్టును కనుక నరికితే నీటి వాసన తగిలితే ఆ మొద్దుకి మరలా అది చిగురిస్తుంది. కానీ గొడ్డలి ఎక్కడ ఉందంట? ఈ చెట్టుకు గొడ్డలి ఎక్కడ ఉందంట? వేరులో ఉంచిండు. వేరు, చెట్టుకు మూలం ఏంటిదంటే వేరు. ఆ వేరును గనక తీసివేస్తే ఇంకా చెట్టు మొలవటానికి అవకాశము ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 8, 9 వచనాలకి మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిందండి ఆ మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనంలో ఈ లూకాసు వార్తలో వ్రాయబడిన మాటలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టునైతే అగ్నిలో వేస్తాం, మరి మంచి ఫలాలు ఫలించున్నటువంటి మరి జనులను, ప్రజలను ఎక్కడేస్తాడో మనకు తెలుసు, ఎక్కడేస్తారో తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ చెట్టుతో పోల్చి, ప్రజలను చెట్టుతో పోల్చి చెప్తూ ఉన్నాడు. ఏరుతో సహా లేపేస్తాడు. ఏరు, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కాబట్టి మంచి ఫలాలు ఫలించండి. ఎందుకు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు మీరు? అబ్రహాంకు రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టిస్తాడు దేవుడు. కాబట్టి అబ్రహాం చేసిన క్రియలు మీరు చేయట్లేదు. కాబట్టి మీరు మంచి ఫలాలు ఫలించడానికి అందరూ కూడా ప్రయాసపడాలని యోహాను గారు తన దగ్గరికి వచ్చినటువంటి, బాప్తిజం పొందటానికి వచ్చినటువంటి జన సమూహాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. 10వ వచనం, ఈ హెచ్చరిక మాటలు విన్నటువంటి ప్రజలు, ఈ హెచ్చరిక యోహాను గారు బోధించిన హెచ్చరిక మాటలు విన్నటువంటి ప్రజలు, అందుకు జనులు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అందుకు ప్రజలు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా. అదిగో చూడండి, ఏదన్నా ఒక ప్రశ్న చెప్పినప్పుడు ఒక వ్యక్తి సరిచేయటానికి ప్రయత్నం చేసినప్పుడు అయితే నేనేం చేయాలి అని అడగాలి. ప్రజలు ఇక్కడ అడుగుతూ ఉన్నారు, అయ్యా మేమేం చేయాలి, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడగగా.
ఈ విధంగా ప్రశ్నలు అడిగినటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ పెంతెకోస్తు పండుగ దినాన పేతురు ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అడిగారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37వ వచనం. పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో కూడి వచ్చినటువంటి ప్రజలందరిని ఉద్దేశించి మొట్టమొదటి ప్రసంగం చేసిన పేతురు గారు మాట్లాడితే అక్కడ ఆ మాటలు విన్నటువంటి ప్రజలందరూ వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, అదిగో చూడండి, మేమేం చేయాలి, చాలు 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 చూడండి, మేమేమి చేయాలని ప్రజలందరూ కూడా పేతురుని అడిగారు. ఇక్కడ యోహాను గారిని కూడా అడుగుతూ ఉన్నారు, మేమేం చేయాలి అని. ప్రజలు యోహాను దగ్గరికి వస్తే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవుడు అని మాట్లాడిన మాటలు విన్నటువంటి ప్రజలు ఆ యోహాను గారిని ఏమంటున్నారు, అయితే అలాగైతే మేమేమి చేయవాలని అడిగారు. ఇక్కడ పేతురును కడమ అపోస్తులని అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క యెరూషలేములో కూడి వచ్చినటువంటి ఆ 15 దేశాల్లో నుండి వచ్చినటువంటి ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, మీరే యేసుక్రీస్తును సిలువ చంపారంటే అటైతే మేమేం చేయాలి సహోదరులారా అని అడిగారు. ఇక్కడ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 9వ అధ్యాయం 6వ వచనం ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు దమస్కు పట్టణానికి వెళ్తూ మరి ఆ శిష్యులను ఈడ్చుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంటే ఆ యేసుక్రీస్తు వారు అతన్ని పట్టుకొని కింద పడేసినప్పుడు ఆ పౌలు గారు కూడా ఏం చేశాడంటే, నువ్వెవడవు ప్రభువా, నువ్వెవడవు అని అతన్ని అడుగ్గా ఆయన ఏమన్నాడంటే, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళుము. నువ్వెవరయ్యా అని చెప్పేసి పౌలు గారు అడిగాడు 9వ అధ్యాయంలో. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. ఏ పట్టణము? దమస్కు పట్టణంలోనికి వెళ్తా ఉన్నాడు. ఆ పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వేమేమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం మనం పొందాలి. అది ఎందుకు మనం అడుగుతున్నామంటే అడిగి నేర్చుకోవాలి ఏ విషయాలని. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ పౌలు శీలలు కొట్టబడి చెరసాలలో వేయబడినప్పుడు ఆ చెరసాల నాయకుడు కూడా ఆ పౌలు శీలను ఏమడిగాడంటే, అయ్యలారా, 16వ అధ్యాయము 30వ వచనం అండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. చూడండి ఎంత మంచి ప్రశ్న అడగాలి కదా. యోహాను గారు ఇక్కడ హెచ్చరించినప్పుడు, లూకాసు వార్తలో యోహాను గారు హెచ్చరించినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి అలాగైతే మేమేమి చేయాలి. ఎంత మంచి ప్రశ్న. అంటే వాక్యానికి విధేయత చూపిస్తున్నారు అని అర్థమవుతా ఉంది మనకి. వాక్యం చెప్పినప్పుడు నువ్వు పాపివని గ్రహించినప్పుడు ఖచ్చితంగా నేనేం చేయాలని అడిగేటువంటి ప్రశ్న ఒక మంచి ప్రశ్నగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెరసాల నాయకుడు అడిగాడు, పౌలు గారు అడిగారు, ఆ తర్వాత ఇంకా అనేక మంది ఆ యెరూషలేములోని కూడి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అయ్యలారా మేమేమి చేయాలి అని అడిగారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్నకి యోహాను గారు సమాధానం ఇస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 11వ వచనం. అతడు అంటే యోహాను గారు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వవలెను. ఏం చేయాలంట ప్రజలు? 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వవలెను. ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పెను. ఆహారం లేని వారు కూడా మరి అలాగే చేయాలి, లేని వారికి ఇవ్వాలి, ఆహారం పెట్టాలి అని చెప్పేసి యోహాను గారు ఆ ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 41వ వచనంలో, లూకాసు వార్త 11వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనిస్తే
కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును అనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. రెఫరెన్స్లు రాసుకోండి, తర్వాత చూసుకుందాం, టైం అయిపోతా ఉంది. మరి నిర్గమకాండము 16వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 18. ప్రశ్నలు అడిగినటువంటి ప్రజలకి యోహాను గారు చెప్పినటువంటి సమాధానం ఇది. 11వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి యోహాను పత్రిక అయ్యా అడగండి సార్. 3వ అధ్యాయం 17వ వచనం. ఓకే ఓకే. 4వ అధ్యాయం 20వ వచనం. అక్కడే యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 2వ తెస్స 2వ అధ్యాయం 11-12 వచనాలు. రోమ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37-38 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు. ఈ వచనాలన్నీ మనం చదువుకుంటే యోహాను గారు ప్రజలకు ఇచ్చిన సమాధానము అక్కడ తెలియపరుస్తా ఉంది. అక్కడ మనము ఇంకా వివరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 12వ వచనానికి వెళ్దామండి. లూకా సువార్త 12వ వచనం. ఇప్పుడు 2వ గుంపు వచ్చి అడుగుతా ఉన్నారు యోహాను గారిని. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, ఇదిగో ఇక్కడ యోహాన్ దగ్గరికి మరలా ఎవరు వచ్చారంటే సుంకరులు అంటే సుంకము వసూలు చేసేటువంటి వారు, ఆ గుత్తాదారులు. జక్కయ్య ఉన్నాడు కదా, ఆయన కూడా సుంకం వసూలు చేసే ఆయన. మత్తయి ఉన్నాడు కదా, మత్తయి సువార్త రాసిన ఆయన కూడా సుంకం వసూలు చేసేటువంటి ఆయన, అంటే పన్నులు వసూలు చేసేటువంటి ట్యాక్స్ కలెక్టర్స్. ఈ సుంకరులు అనేటువంటి వారు వచ్చి యోహాన్ దగ్గరికి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగుగా ఏమంటున్నాడు? 13వ వచనంలో 12వ వచనంలో అదే ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం 12వ వచనానికి. లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. తర్వాత చూద్దాం. 13వ వచనంలో యోహాన్ గారు సమాధానం ఏం చెప్తుందంటే, సుంకర్లకి అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. ఎక్కువ తీసుకోవద్దు, మీకు ఎంతైతే నిర్ణయించారో ప్రభుత్వం అంతే వసూలు చేయండి పన్ను, అంతేగాని అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని యోహాను గారు సుంకర్లకు, సుంకం వసూలు చేసేటువంటి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం ఒక మాట. ఇక్కడ సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్కయ్యను మనం చూస్తాము. ఆయన ఏం చేశాడు? 19వ అధ్యాయము 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీగలకి ఇచ్చుచున్నాను. ఇది కదా మారు మనసు అంటే, ఇది కదా పశ్చాత్తాపం అంటే. కాబట్టి ఇవ్వబడిన దానికంటే ఎక్కువ ఎవరు వసూలు చేయొద్దని సుంకం వసూలు చేసేటువంటి వారికి యోహాను గారు తెలియపరిచాడు. మూడవ ప్రశ్న అడుగుతూ ఉన్నారు ప్రజలు. సైనికులు అంటే పోలీసు వారు కావచ్చు, ఇంకెవరైనా కాపలాదారులు కావచ్చు, ఎవరైనా యోహాను దగ్గరికి వచ్చి 14వ వచనంలో సైనికులు అడుగుతూ ఉన్నారు ఒక ప్రశ్న. ఏమంటున్నారంటే, మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. యోహాను దగ్గరికి వచ్చినటువంటి సైనికులు ఏమడుగుతున్నారంటే, మేమేం చేయవలనని అతన్ని అడిగి. అందుకు అతడు 14వ వచనంలోనే యోహాను గారు వారికి సమాధానం ఇస్తున్నాడు. ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. మీకు జీతాలు వస్తున్నాయి కదా, ఆ జీతాలతో మీకు తృప్తి పొంది ఉండనని యోహాను గారు సైనికులకు తెలియచేశాడు. అక్క మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం 5-6 వచనాలు ఏముందంటే, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అనేటువంటి మాట ఉంది. తృప్తి అనేది మానవునికి చాలా అవసరం అండి. తృప్తి అనేది మానవునికి చాలా అవసరం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నానంట.
ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే మనము సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అత్యధికంగా అత్యాశకు మనం పోకూడదు, అధికంగా మనం ఆశించకూడదు అనే విషయాన్ని సైనికులకు యోహాను గారు తెలియజేశాడు. తృప్తి పొంది ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆ మాట వ్రాయబడి, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండు అనే విషయాన్ని అక్కడ మరి పౌలు గారు మనకు తెలియజేస్తాడు. కాబట్టి తృప్తికి మించిన ఐశ్వర్యం లేదనేటువంటి పాఠాలు కూడా ఉన్నాయి భౌతిక సంబంధంగా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకోవాలనే విషయాన్ని మరి ఇక్కడ యోహాను గారి ద్వారా సైనికులకు తెలియజేస్తున్నాడు. మనము కూడా ఆ విధంగా తృప్తి కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. ముగిద్దామండి. 14 వచనాలు అయిపోయినాయి, ముగిద్దామా? చెప్పండి. 15వ వచనం అండి. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అయి ఉండునేమో అని అందరూ యోహానుని గురించి తమ హృదయంలో ఆలోచించుకొనుచుండగా, యోహానుని గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇతడే క్రీస్తు అయి ఉన్నాడేమో, క్రీస్తే వస్తాడని చెప్పారు కదా పాస్టర్ల మందరం, లేఖనాలు తెలిసినటువంటి యూదులు, ఆ ఇశ్రాయేలీలందరూ ఏమనుకుంటున్నారంటే ఇంత చక్కగా బోధిస్తున్నాడు, వివరిస్తున్నాడు, కాబట్టి ఇతనే క్రీస్తు అయి ఉన్నాడేమో అని చెప్పేసి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే మరి యోహాను గారు ఏమంటున్నాడంటే 16వ వచనంలో, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇశ్రాయేళ్లకి రాబోయే రోజుల్లో మరి అగ్నిలోను మరి పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. అదే అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పెంతెకొస్తు పండుగ దినాన మరి పైనుండి మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చే వారికి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం అక్కడ. కాబట్టి ఆ విధంగా ఇవ్వబోతున్నాడు. నాకంటే వెనక వచ్చేటువంటి ఆయన నేనంత శక్తిమంతుడిని కాదు, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడని యేసుక్రీస్తు వారిని ప్రజలకి ఈయన పరిచయం చేస్తున్నాడు. నేను కాదయ్యా క్రీస్తుని, నా వెనక వస్తున్నాడు ఆయన అని చెప్పేసి యోహాను గారు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయబోతూ ఉన్నాడు. 17వ వచనం అండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన పొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేన అందరితో చెప్పాను. ఆయన ఈ విధంగా చేస్తాడు, ఆయన వేరు చేస్తాడు. గొల్లవాడు గొర్రెలను మేకలు వేరు చేసినట్లుగా మరి ఒకనొక దినాన ఆయన గోధుమలను గురుగులను వేరు చేస్తాడు, మరి పొట్టును కాల్చి వేస్తాడు. కాబట్టి భయం కలిగి ఉండని అని చెప్పేసి యోహాను గారు యేసుక్రీస్తు యొక్క రక్షణను గురించి, ఆ ప్రణాళికను గురించి ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రజలందరినీ. 18వ వచనం. ఇదిగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుతూ వారికి సువార్త ప్రకటించుతూ వచ్చెను. 18వ వచనంలో యోహాను గారు ఏం ప్రకటిస్తున్నాడంటే సువార్త అంటే మంచి వార్త. ఈ సువార్తలో ఏముందంటే దేవుని శక్తి ఉందండి. లూకా సువార్త మరి అపోస్తల కార్యములో కూడా మనం చూస్తాం. చెదిరిపోయినటువంటి సంఘానికి హింస కలిగినప్పుడు చెదిరిపోయినటువంటి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఏం ప్రకటించారంటే సువార్త ప్రకటించారు. పౌలు గారు అంటాడు రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను గురించి సిగ్గుపడివాడును కాను, నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు ఆ సువార్త ఏమయ్యున్నదంట, దేవుని శక్తి అయ్యున్నది. కాబట్టి అలాంటి శక్తి కలిగినటువంటి సువార్తను యోహాను గారు ముందు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బోధించాడు, ఆ తర్వాత అపోస్తలులు బోధించారు, ఆ తర్వాత గ్రంథస్థం చేయబడినటువంటి గ్రంథం మన చేతిలో ఉంది. మనము కూడా ఏం ప్రకటించాలంటే సువార్త ప్రకటించాలి. 18వ వచనానికి అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 40వ వచనం, రోమా 1వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనం. ఇది అసలు సువార్త అంటే. కాబట్టి 19వ వచనం చదువుదాం చూడండి. సేవకుని పని పరిచర్య కత్తి మీద సాము లాంటిదండి. సేవకుని పని ఎలాంటిదంటే కత్తి మీద సాము లాంటిది. అంటే మరి ఎంత గొప్పల దగ్గరికి వెళ్ళినా గాని వాళ్ళని మనం హెచ్చరించాలి. యోహాన్ గారు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? 19వ వచనం. అయితే శత్రుర్ధాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును
యోహాను అతనిని గద్దించెను. తప్పు చేస్తున్నటువంటి వారిని గద్దించే పని మందండి. దైవజనుడు సన్నద్ధుడై తిమోతి పత్రిక 2 తిమోతి 3:16 ఏముందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం విషయమై గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. కాబట్టి యోహాను గారు అదే చేస్తూ ఉన్నాడు. హేరోదును హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ తమ్ముని భార్య అయినటువంటి హేరోదియాను, తమ్ముడు ఎవరంటే ఫిలిప్పు. అదిగో మనం ముందు 1వ వచనంలో చదువుకున్నాం, 3వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళిద్దరిని అక్కడ పరిచయం చేశాడు దేవుడు. మరి ఆ హేరోదు తన తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియా, తమ్ముడి భార్య పేరు ఏంటంటే హేరోదియా, తమ్ముడు ఎవరంటే ఫిలిప్పు. ఆ హేరోదియాని వివాహం చేసుకున్నావు, అది సరైన విధానము కాదని చెప్పేసి గద్దిస్తూ ఉన్నాడు. రాజులను సైతం హెచ్చరించేటువంటి గొప్ప పని సేవకునిదండి. రాజులను సైతం హెచ్చరించాలి మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను దిద్దుబాటు చేయాలి, కానీ వాళ్ళని చూసి మనం భయపడకూడదు. మరి ఆ దానియేలు గారు హెచ్చరించాడు రాజులను, ఇంకా అనేక మంది హెచ్చరించారు. కాబట్టి గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు, మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17-18 వచనాలు. ఇక్కడ ఏలియా గారు మరి ఆహాబు అనేటువంటి రాజును హెచ్చరించాడు, ఖండించాడు. ఆ రాజును కూడా ఖండించాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 5-6 వచనాలు, 19వ వచనం, 20వ వచనం, ఇవన్నీ కూడా ఈ విధంగా హెచ్చరించినందుకు యోహాను గారు, ఏ రోజును హెచ్చరించినందుకు యోహాను గారికి జరిగినటువంటి పని ఏంటంటే 20వ వచనం, అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించను. ఒక వ్యక్తిని మనం హెచ్చరించినప్పుడు కొన్నిసార్లు మనకు శ్రమలు ఎదురవుతాయి. వాటిని మరి స్వీకరించాలి మనం ఖచ్చితంగా. సేవకుని పని అది. కత్తి మీద సాము లాంటిది అంటే అదేనండి. కాబట్టి యోహానును చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు చేస్తున్నామని హెచ్చరించినప్పుడు మనకు వచ్చేటువంటి నిందలు అలాగా ఉంటాయని మరి తన గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. ఇంతవరకు ఓపికతో